హాయ్ అండి. మేము ఈ వీడియోలో పంచారామ క్షేత్రాల విశేషాలు పంచుకుందాం అనుకుంటున్నాము. మేము రీసెంట్‌గా వెళ్ళొచ్చాము. సో, విశేషాలన్నీ మీకోసం. సో, ఫస్ట్ మేము భీమవరం వెళ్ళాము. విజయవాడ నుంచి 3 అవర్స్ అండి ఇది. మార్నింగ్ 5 నుంచి 11 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఉంటుంది. ఈ క్షేత్రాన్ని సోమారామ క్షేత్రం అంటారు. దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించారు ఇక్కడ శివలింగాన్ని. ఒక్కొక్క పంచారామ క్షేత్రంలో ఒక్కొక్కరు ప్రతిష్ఠించారనమాట శివలింగాన్ని. ఇది చాలా బాగుందండి చూడండి. లోపల ప్రదక్షిణ చేసే దగ్గర డిస్టెన్స్ మాత్రం కొంచెం తక్కువ ఉంది ఆ ప్లేస్ మాత్రం. సో చూసుకొని వెళ్ళండి. మేము ఆఫ్ సీజన్ వెళ్ళాము. సో బేబీతో వెళ్ళినా కూడా మాకు ప్రాబ్లం అవ్వలేదు. సో నెక్స్ట్ మేము వెళ్ళింది పాలకొల్లు. భీమవరం నుంచి పాలకొల్లు 50 మినిట్సే. మార్నింగ్ 5:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఈ క్షేత్రాన్ని క్షీరారామం అంటారు. ఇక్కడ శివుణ్ణి క్షీరారామలింగేశ్వర స్వామి అంటారు. ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించింది విష్ణుమూర్తి. సో ఇదంతా లోపల ప్రాంగణం అండి. గర్భగుడిలో తీయకూడదు కాబట్టి లోపలవన్నీ మేము తీసాము. ఇది కూడా చాలా బాగుంది, అందరు చూడండి. తర్వాత మేము సెకండ్ డే అమరావతి ప్లాన్ చేసుకున్నామండి. మేము 3 డేస్ లాగా ప్లాన్ చేసుకున్నాము. అమరావతిలో ఇక్కడ మీరు ఎంటర్ అయిన వెంటనే లోపల కృష్ణా నది ఉంటుంది కాలు కడుక్కోవడానికి. దానికి చాలా బాగుందండి. ఇక్కడ అమరావతిలో శివలింగం మాత్రం చాలా బాగుందండి. దీన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించారు. దీన్ని అమరారామం అంటారు. విజయవాడ నుంచి ఇది 40 మినిట్స్ ఉంటుంది. మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1, ఈవినింగ్ 4 to 8 వరకు ఉంటుంది దర్శనం టైమింగ్స్. చాలా పెద్ద శివలింగం అండి. మాకు చూస్తుంటే చాలా తృప్తిగా అనిపించింది, హ్యాపీగా. అసలు వజ్రాలతో పొదిగినట్టు చాలా బాగున్నాడు. అమ్మవారు కూడా చాలా కలగా ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ డే మేము దక్షారామం ప్లాన్ చేసుకున్నామండి. దక్షారామాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడే దక్షగుండం కూడా ఉంది. సతీదేవి గారి దహనమైన దక్షగుండం కూడా ఉంది. ఇది విజయవాడ నుంచి 4 అవర్స్. మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12, ఈవినింగ్ 3 నుంచి 8 వరకు ఉంటుంది. దీన్ని దక్షారామం అంటారు. ఇక్కడ శివలింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ 2 ఫ్లోర్స్లో ఉంటుందండి శివలింగము. ఇంకా మొదలు పైన 2 దర్శనం చేసుకోవచ్చు 2 ఫ్లోర్స్లో. ఇక్కడే అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది, అది కూడా చూడండి. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే వాయులింగం బయట విడిగా ఉంటుంది. మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. మా బాబాయ్ అభిషేకం చేస్తున్నాడు. సో మాకందరికీ కూడా చాలా తృప్తిగా, చాలా ఆనందంగా అనిపించింది. అండ్ లోపల ప్లేస్ కూడా చాలా బాగుందండి. మొత్తం చూడండి. మేము వెళ్ళే టైంకి అక్కడ యాక్చువల్గా కళ్యాణం జరుగుతుంది. సో ఈ డెకరేషన్ అంతా అదే. కింద దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ నుంచి సామర్లకోట వెళ్ళాము. అది దక్షారామం నుంచి 1 అవర్. ఇది లాస్ట్ పంచారామం. దీన్ని కుమారరామం అంటారు. ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించారు. మేము వెళ్ళే టైంకి బ్రేక్ టైం యాక్చువల్గా. సో అందుకని కొంచెం టెంపుల్ బయటే కూర్చొని ఉన్నాము. ఇక్కడ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, దెన్ 4 నుంచి 8 వరకు. సో మేము వెళ్ళిన బ్రేక్ టైంలో ఎవరు లేరు. సో ప్రశాంతంగా గుడి అంతా ప్రదక్షిణ చేసి మొత్తం చూసుకొని వచ్చాము. ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుందండి. ఇది ద్రాక్షారామం ఏంటంటే 2 ఫ్లోర్స్లో ఉంటారు శివుడు. మొదలు చివర 2 దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఆఫ్ సీజన్ వెళ్ళామండి కాబట్టి జనాలు ఎవరూ లేరు. ప్రశాంతంగా దేవుడి దర్శనం అయింది. పిల్లలతో ఇబ్బంది పడకుండా కూడా ఉన్నాము. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. మీరు కూడా ప్లాన్ చేయండి.